నామమున నా వందనములు తెలియజేస్తున్నానండి. మరి అలాగే కొన్ని మాటలు బైబిల్లో చూసుకొని మనం ముందుకు వెళ్దామండి. మరి అలాగే మనము దేవుని నామాన్ని గణపరిచేవారు కానీ దేవుని నామాన్ని మనము గైకునేవారిగా మనం ఉండాలండి కదా. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. నేను తండ్రి యుద్ధ నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. ఎక్కడి నుండి వచ్చిండట? తండ్రి యుద్ధ నుండి బయలుదేరి లోకమునకు వచ్చాడట. మరి తండ్రి యుద్ధ నుండి బయలుదేరినప్పుడు ప్రభు అయిన క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడా? మరి తండ్రి అయిన దేవుడు అతనికి శరీరాన్ని అమర్చి డైరెక్ట్ భూమి మీదకి దించాడా ఆయన? మనం ఆలోచించాలి ప్రియుల. ఆయన పరలోకము నుండి ఆయన వచ్చిందని అంటున్నాడు. నేను తండ్రి యుద్ధ నుండి బయలుదేరి లోకంలోనికి వచ్చాను అని అంటున్నాడు. ఆ లోకంలోనికి వచ్చాడట. ఎలా వచ్చాడో మనం చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మనము వాక్యానుసారంగా మనం ఉన్నట్లు మనం దాన్ని చూసుకోవాలి ప్రియులరా. యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనం చూసుకుందాం. 36వ వచనంలో ఏమంటున్నాడు? తండ్రి ప్రతిష్ఠిత చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావా అని చెప్పుదురా, దేవదూషణ చేయుచున్నారా అని అంటున్నారు. ఆ రోజుల్లో యేసుక్రీస్తును వారు సైనికులు పట్టుకున్నప్పుడు నువ్వు రాజువా అంటే అవును అంటాడు, నువ్వు దేవుని కుమారుడివా అని అంటే అవును అంటాడు. అది దేవదూషణ కాదు కదండి. ఆయన దేవదూషణ ఎక్కడ చేయలేదు ప్రియుల. ఆయన పరలోకం నుండి వచ్చి బయలుదేరి ఉన్నాను అని అంటున్నాడు. ఆయన పరలోకం నుండి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ వచ్చి శరీరధారిగా వచ్చిండా? ఎక్కడ ఎలా వచ్చాడు? మనం దానిని చూసుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? తండ్రి ప్రతిష్ఠిత చేసి, ప్రభు అయిన క్రీస్తు అంటాడు, నన్ను తండ్రి ప్రతిష్ఠిత చేశాడు. ప్రతిష్ఠిత ఎక్కడ చేశాడు? ఆ ప్రతిష్ఠిత ఎక్కడ చేశాడు అని మనం అది చూడాలి. మనం చూసుకున్నప్పుడు మనకు అది అర్థమవుతుంది ప్రియులారా. ప్రతిష్ఠిత ఎక్కడ చేశాడో చూడండి. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఎక్కడ ప్రతిష్ఠిత చేశాడో చూడండి. ఈ భూలోకానికి వచ్చేటప్పటికి ఎక్కడ ప్రతిష్ఠిత చేశాడో చూడండి. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియయు, ఎవరి తల్లి అయిన మరియయు? యేసుక్రీస్తు తల్లి అయిన మరియయు యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఎప్పుడు? యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునిపేనాట ఏమైంది? పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినట. అంటే మరియమ్మ గారి గర్భములో యేసుక్రీస్తు గారిని ప్రతిష్ఠిత చేశాడు. ఆయన లోకంలోనికి తేరాను అని అన్నాడు కదా. లోకంలోనికి వచ్చాను అని అన్నాడు. ఆయన ఎవరి ద్వారా వస్తున్నాడో ఇక్కడ చెప్తున్నాడండి. ప్రతిష్ఠిత చేశాడట. ఆ లోకం నుండి, ఏ లోకం నుండి? తండ్రి అయిన దేవుని లోకం నుండి బయలుదేరినప్పుడు యేసుక్రీస్తును ప్రతిష్ఠిత చేశాడట. ఆ ప్రతిష్ఠిత ఎక్కడ చేశాడో చెప్తున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నదటండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉన్నాడట. అప్పుడు ఆయన నీతిమంతుడై ఆ కాలంలో ఆయన యొక్క నీతిమంతుడట. ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అయ్యో నాకు ప్రదానం చేయబడినాక ఈమెను నేను వద్దు అనంటే ఈమె అవమానం పాలవుతుంది కదా అని చెప్పేసి ఆమెను రహస్యంగా విడనాడాలని ఉద్దేశించినట. అవమానపరచనొల్ల లేదట. ఇప్పుడు అదే ఈ సమాజంలో ఏమంటారండి? ఊరికేనే అవమానపరుస్తారు. కానీ ఆయన అవమానపరచనొల్లక, ఎందుకంటే నీతిమంతుడై ఉన్నాడు కనుక ఆయన అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడాలని చూశాడట. రహస్యంగా విడనాడాలని చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం కల్పించుకున్నాడో చూడండి. ఉద్దేశించినాక అక్కడ ఏమంటున్నాడో చూడు. దీనికి దేవుడే కలగజేసుకున్నాడండి ఈ సంగతిని. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, ఏ సంగతులను గూర్చి ఆలోచించుండగా? మరియమ్మ గర్భవతిగా ఉన్నది కనుక, ఆమె గర్భం దాల్చింది కనుక ఏ కోణంలో ఎలా ఆలోచించుకుంటున్నాడో మనకు తెలియదు. కానీ అది ఆలోచించుచుండగా
ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించింది. ఈ గర్భం ఎవరి వలన ధరించింది అని చెప్తున్నది దూత అంటే పరిశుద్ధ ఆత్మ వలన ఈ గర్భం ధరించింది. మరి ఇంకా దేని గురించి నువ్వు భయపడవద్దు. ఇది మనుషుల ద్వారానే చెప్పించేవాడు దేవుడు. కానీ కొన్ని రోజుల్లో అబద్ధం నిజం కావచ్చు, నిజం అబద్ధం కావచ్చు అని ఉద్దేశించి మనుషుల ఎవరితో చెప్పకుండా డైరెక్ట్గా తన దూతలని పంపి యోసేపునకు స్వప్నమందు తెలియపరిచిన విషయం ఇది. ఆ తెలియపరిచిన విషయంలో మళ్ళీ ఏమంటున్నారు చూడండి. మత్తయి సువార్త 20వ వచనంలో ఏమంటుందో చూడండి. ఆమె కుమారుణ్ణి కనెను, తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరి ప్రజలు? తండ్రి అయిన దేవుని ప్రజలను ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదురు అని అంటున్నాడు. తన ప్రజలను దేవుని ప్రజలను ప్రభువైన యేసుక్రీస్తే రక్షించగలడు అని చెప్తున్నాడండి. ఆయనే రక్షించగలడు. మరి ఎవరండి రక్షించేది? మరి అందరినీ తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి పంపిస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పాపం చేసి నిత్య నరకానికి వెళుతున్నారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తును మరియమ్మ గర్భంలో ప్రతిష్ఠిత చేసి ఈ లోకానికి పంపించాడండి. ఈ లోకానికి రాకముందుకు పరలోకంలో ఆల్రెడీ బయలుదేరాడు. కానీ ఆయన బయలుదేరి ఉన్నాడు కనుక ఆ బయలుదేరి మరి మరియమ్మ గర్భంలో ఉన్నప్పుడే మరియమ్మ గర్భంలో ప్రతిష్ఠిత చేయబడ్డాడు. ఆ ప్రతిష్ఠిత చేయబడిన తర్వాత మరి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడండి. ఎలా వచ్చాడు? గర్భం ద్వారా, మరియమ్మ గర్భం ద్వారా ఈ లోకంలో పుట్టాడు. బయలుదేరి వచ్చిన మాట వాస్తవం. కానీ ఆ లోకం నుండి బయలుదేరి వచ్చాడు, ఈ లోకంలో పుట్టాడు. ప్రభు అయిన క్రీస్తు పుట్టాడండి. అపొస్తల కార్యము 3వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మీ కొరకు నియమించిన క్రీస్తును ఆయన పంపునట్లు మీ పాపములు తూర్చివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. ఎవరు పంపించాలట? ఆయనను ఎవరు పంపించారట? మన కొరకు క్రీస్తును పంపించాడట. ఆయన పంపునట్లు మీ పాపములను తూర్చివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి అని అంటున్నాడు. ప్రభు అయిన క్రీస్తును తండ్రి అయిన దేవుడే పంపించాడట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 9వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. అలాగే అయితే నేను పాపులనే పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమని కోరుచున్నాను కానీ బలిని కోరట లేదు అని అంటున్నాడు. ఆయన దేన్ని కోరాడట? కనికరమని కోరుతున్నాడు, బలిని కోరటలేదు. ఆయనే మరి మనం చూసినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయము మరి ఆ లోకాల నుండి తిరిగి వచ్చిన ఒక మరి ప్రభు మరి మళ్ళీ తిరిగి మరి ఆయన యుద్ధకు చేరాలి కదా, అందుకే చెప్తున్నాడు వినండి. 14వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున మరల వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అని అంటున్నాడు. ఆయన వచ్చి మన కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాడట. వెళ్ళి మళ్ళీ ఆయన తిరిగి వచ్చి మనలను తీసుకొని వెళుతునని చెప్తున్నాడు. మరి అనేకులు పాపం చేసి మరి నిత్య నరకానికి వెళుతుండగా మరి ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును మరియమ్మ గర్భం ద్వారా పుట్టించి మరి మనలందరినీ తన యుద్ధకు తీసుకొని వెళ్ళాలని మరి ఒక సంకల్పం చేశాడని క్రీస్తు ద్వారా. మరి ఈ మాటలను మరి దేవుడు దీవించిన